అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. Saffron. Creating these videos for you takes heart, soul, and countless hours of research from a variety of sources to ensure they're valuable and engaging. Every like, share, and subscription fuels my passion and motivates me to go the extra mile for you. So, if my content has touched you in any way, please consider subscribing. It's the best way to support this journey and help me continue bringing you the content you love. Together, we can make this channel thrive. నాగ్పూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్లో మానవరహిత వైమానిక వాహనాల లు కోసం అధునాతన ఎయిర్ స్ట్రిప్ మరియు మందుగుండు సామాగ్రి కోసం టెస్టింగ్ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1250 మీటర్ల పొడవు మరియు 25 మీటర్ల వెడల్పు కలిగిన ఎయిర్ స్ట్రిప్ భారతదేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించబడింది. ఈ సదుపాయం దేశం యొక్క రక్షణ సంసిద్ధతను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ప్రత్యక్ష ఆయుధాల పరీక్షకు మద్దతునిస్తుంది. పంజాబ్కు చెందిన పాస్టర్ బజిందర్ సింగ్ అనే స్వీయశైలి బోధకుడు తన కార్యాలయంలో ఒక మహిళను చెంపదెబ్బ కొట్టిన వీడియో బయటపడింది. ఈ సంఘటన ఫిబ్రవరి 2025లో జరిగిందని నివేదించబడింది మరియు ఇది విస్తృతమైన ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఫుటేజీలో సింగ్ మహిళపై కాగితాలు విసిరినట్లు చూపిస్తుంది. దాని తర్వాత అతను ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. లైంగిక వేధింపులు మరియు ఆర్థిక మోసంతో సహా పలు ఆరోపణలను ఎదుర్కొన్నందున ఇది అతని చుట్టూ ఉన్న మొదటి వివాదం కాదు. పంజాబ్కు చెందిన స్వీయశైలి బోధకుడు పాస్టర్ బజిందర్ సింగ్కు 2018 అత్యాచారం కేసులో ఏప్రిల్ 1, 2025న జీవిత ఖైదు విధించబడింది. 376 అత్యాచారం, 323 బాధ కలిగించడం మరియు 506 నేరపూరిత బెదిరింపు సహా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద మొహాలీ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. తప్పుడు నెపంతో ఓ మహిళను తన నివాసానికి రప్పించి ఆమెపై దాడి చేసి బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ చర్యను నమోదు చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ తీర్పు న్యాయం వైపు ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడింది, ముఖ్యంగా అతని మంత్రిత్వ శాఖ చుట్టూ ఉన్న వివాదాలు మరియు గత ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని. ఈ పాస్టర్ల మీద నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. వీళ్లు ఏమైనా చెయ్యగల సమర్థులు. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మణిపూర్లో కొనసాగుతున్న జాతి హింసల మధ్య న్యాయ మరియు మానవతా సహాయం అందించడానికి సందర్శించారు. వారు ఉచిత న్యాయ సేవల శిబిరాలను ప్రారంభించారు, న్యాయ సహాయ క్లినిక్లను ప్రారంభించారు మరియు సహాయ కేంద్రాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నిర్వాసితులైన వర్గాలకు సహాయం అందించారు. శాంతిని పెంపొందించడానికి వారు ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజన ప్రాంతాలలో జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ఉనికిపై అభ్యంతరాలు లేవనెత్తడంతో మైతేయి మరియు కుకీజో సంఘాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి. మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ చురుకైన పాత్రను ఈ పర్యటన హైలైట్ చేస్తుంది. అయితే రాజకీయ నాయకులు ప్రభుత్వ నిష్క్రియాత్మకత మరియు ఆలస్యం జోక్యాన్ని విమర్శించారు. మణిపూర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటనపై తాజా అప్డేట్ కొనసాగుతున్న జాతి హింస మరియు స్థానభ్రంశంపై వారి ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. ప్రతినిధి బృందం జస్టిస్ బిఆర్ గవాయ్ సహాయ శిబిరాలను సందర్శించారు, న్యాయ సహాయ క్లినిక్లను ప్రారంభించారు మరియు నిర్వాసితులైన వర్గాలకు మద్దతుగా వైద్య శిబిరాలను ప్రారంభించారు. జస్టిస్ గవాయ్ శాంతిని పునరుద్ధరించడంలో ఐక్యత మరియు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. బాధిత వ్యక్తులకు వారి కష్టదశ త్వరలో ముగుస్తుందని హామీ ఇచ్చారు. అయితే ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ తన మైతి నేపథ్యం కారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లడంపై అభ్యంతరాలు లేవనెత్తారు. జాతి ఉద్రిక్తతల సంక్లిష్టతలను నావిగేట్ చేస్తూ మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ యొక్క చురుకైన పాత్రను ఈ పర్యటన నొక్కి చెబుతుంది. ఈ నవీకరణ మార్చి 22, 2025న నివేదించబడింది. ఈ న్యాయమూర్తులకు మణిపూర్కు సమయం ఉంది. కాశ్మీర్, నాగ్పూర్ మరియు హిందువులు ప్రభావితమయ్యే ఇతర ప్రాంతాలకు సమయం లేదు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కుటుంబ విలువల క్షీణతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశం ఒక వ్యక్తి, ఒకే కుటుంబం అనే భావనను స్వీకరించే అంచున ఉందని హెచ్చరించింది. ఆస్తి మరియు నిర్వహణ విషయంలో తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య పెరుగుతున్న వివాదాలను కోర్టు హైలైట్ చేసింది. వసుధైవ కుటుంబం
తత్వశాస్త్రం ప్రపంచమంతా ఒకే కుటుంబమనే విశ్వాసాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ పరిశీలన మార్చి 27, 2025న జరిగిన విచారణలో తల్లిదండ్రులు తమ ఇంటి నుండి తమ కొడుకును తొలగించాలని కోరిన ఆస్తి వివాదానికి సంబంధించినది. సీనియర్ సిటిజన్లకు రక్షణ కల్పించేందుకు అవసరమైతే మాత్రమే తొలగింపును పరిగణించాలని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కుటుంబ విలువల క్షీణతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశం ఒక వ్యక్తి ఒకే కుటుంబం అనే భావనను స్వీకరించే అంచున ఉందని హెచ్చరించింది. ఆస్తి మరియు నిర్వహణ విషయంలో తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య పెరుగుతున్న వివాదాలను కోర్టు హైలైట్ చేసింది. వసుధైవ కుటుంబం తత్వశాస్త్రం ప్రపంచమంతా ఒకే కుటుంబమనే విశ్వాసాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ పరిశీలన మార్చి 27, 2025న జరిగిన విచారణలో తల్లిదండ్రులు తమ ఇంటి నుండి తమ కొడుకును తొలగించాలని కోరిన ఆస్తి వివాదానికి సంబంధించినది. సీనియర్ సిటిజన్లకు రక్షణ కల్పించేందుకు అవసరమైతే మాత్రమే తొలగింపును పరిగణించాలని కోర్టు నొక్కి చెప్పింది. 2000 నుండి 5 ఏళ్లలోపు పిల్లల మరణాలలో 70% తగ్గింపు మరియు నవజాత శిశు మరణాలలో 61% తగ్గుదలని ఎత్తిచూపుతూ పిల్లల మరణాలను తగ్గించడంలో భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ వంటి కీలక కార్యక్రమాలు మిలియన్ల జీవితాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయి. భారతదేశం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది, వినూత్న జోక్యాలను ప్రవేశపెట్టింది మరియు తల్లి మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. ఇతర దేశాలకు నమూనాగా భారతదేశం యొక్క వ్యూహాత్మక పెట్టుబడులు మరియు సాక్ష్యం ఆధారిత విధానాలను నివేదిక నొక్కి చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ డిఏ మరియు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ డిఆర్ లో 2% పెంపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సర్దుబాటు జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. ప్రాథమిక చెల్లింపు లేదా పెన్షన్లో డారేటు 53% నుండి 55% పెరుగుతుంది. ఈ చర్య సుమారు 48.66 లక్షల మంది ఉద్యోగులు మరియు 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చడానికి సిద్ధంగా ఉంది. దీని అంచనా వార్షిక ఆర్థిక ప్రభావం 6,614.04 కోట్ల రూపాయలు. ఈ సవరణ 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది. కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ వంటి ప్రత్యర్థి పార్టీలు తమ హయాంలో పంజాబ్ను ఉట్టా పంజాబ్గా ముద్రించాయని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మాదక ద్రవ్యాల నిరోధక చర్యల ద్వారా రాష్ట్రాన్ని బాదల్టా పంజాబ్ గా మారుస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మార్చి 1, 2025 నుండి పంజాబ్ ప్రభుత్వం 2248 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది, 4,000 మందిని అరెస్టు చేసింది మరియు పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. వీధిస్థాయి ఔషధ లభ్యతను తగ్గించడంలో గణనీయమైన పురోగతిని నివేదించడంతో సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేయడం మరియు ప్రధాన ఔషధ సరఫరాదారులను లక్ష్యంగా చేసుకోవడంపై ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ మిషన్లో డ్రగ్ డీలర్ లేదా సరఫరాదారు ఎవరూ తప్పించుకోరని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ఏమి కేజు, ఇన్ని రోజులు ఏం చేశావు? నిద్రపోయావా? చిచిమి, అంత మాయల మరాఠీలు లేరు రాబాబు. ఇది లెఫ్టిస్ట్ ప్రభుత్వం అంటే. ఆరోగ్య సదుపాయాలు, నిధుల జాప్యం మరియు రిక్రూట్మెంట్ వ్యత్యాసాల వంటి సమస్యలపై పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే దేవిందర్జీత్ సింగ్ లడ్డీ ధోస్ మోగా జిల్లాలో నిర్లక్ష్యాన్ని పాకిస్తాన్లో నివసిస్తున్నారు అని పోల్చడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆరోగ్య మంత్రి మెరుగుదలలకు హామీ ఇచ్చారు కానీ వనరుల కేటాయింపు మరియు సమయపాలనపై పుష్బ్యాక్ను ఎదుర్కొన్నారు. పార్టీలోని అంతర్గత చీలికలను బహిర్గతం చేస్తూ ఇతర రంగాలలో పాలనా సవాళ్లను కూడా సెషన్ హైలైట్ చేసింది. మన కేజు ఏం చేస్తాడు ఇప్పుడు? భగవంత మాన్ చిన్నగా కేజుని తొలగించి తానే పార్టీ ప్రెసిడెంట్ అయిపోదామనుకుంటున్నాడా? కర్ణాటక ప్రభుత్వం పెరుగుతున్న ఖర్చులు సమర్థనగా పేర్కొంటూ ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఎమ్మెల్యేలకు 100% జీతాల పెంపును ఆమోదించింది. సాధారణ పౌరులు ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నప్పుడు చట్టసభ సభ్యులు తమ సొంత చెల్లింపులకు ప్రాధాన్యతనిస్తారు. ఈ నిర్ణయం ప్రజల సెంటిమెంట్ను విస్మరించడమేనని విమర్శకులు విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు అటువంటి పెంపును ఎలా సమర్థించగలరని ప్రశ్నించారు.
ఈ చర్య ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాజకీయ నాయకులు మరియు వారు సేవ చేస్తున్నామని చెప్పుకునే వ్యక్తుల మధ్య పెరుగుతున్న డిస్కనెక్ట్ను నొక్కిచెప్పే స్వయంసేవ చర్యగా పలువురు పేర్కొన్నారు. మార్చి 18, 2025న జరిగిన పార్లమెంటరీ సెషన్లో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పట్ల ఒక క్షణం ఆప్యాయత చూపడం కనిపించింది. ఈ చట్టం స్పీకర్ ఓం బిర్లా దృష్టిని ఆకర్షించింది. వారు పార్లమెంటరీ ఆకృతిని కొనసాగించాలని సభ్యులకు గుర్తు చేశారు. ఈ సంఘటన అటువంటి అధికారిక సెట్టింగ్లలో వ్యక్తిగత హావభావాలు మరియు వృత్తిపరమైన ప్రవర్తన మధ్య సమతుల్యత గురించి చర్చలకు దారితీసింది. మార్చి 24, 2025న జరిగిన షాకింగ్ సంఘటనలో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ సవుక్కు శంకర్ చెన్నైలోని కిల్పాక్లోని ఇంటిని పారిశుద్ధ్య కార్మికులుగా మారువేషంలో ఉన్న 20 మంది వ్యక్తుల బృందం దోచుకుంది. వారు మానవ వ్యర్థాలు కలిపిన మురుగునీటిని ఇంటిలోపల పడవేసి, తదుపరిసారి మేము మీకు ఇంటిలోపల నిప్పు పెడతాము అని చిల్లింగ్ హెచ్చరిక జారీ చేశారు. దాడి సమయంలో శంకర్ తల్లి కమల అక్కడే ఉండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రేటర్ చెన్నై పోలీసులు దర్యాప్తును తప్పుగా నిర్వహించారని శంకర్ ఆరోపించడంతో కేసు క్రైమ్ బ్రాంచ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిబిసిఐడి)కి బదిలీ చేయబడింది. మురుగునీటి ట్రక్కుల కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు ఇటీవల బహిర్గతం చేయడంతో రాజకీయ ప్రేరేపిత దాడి జరిగిందని అధికార డిఎంకేను తీవ్రంగా విమర్శిస్తున్న శంకర్ పేర్కొన్నారు. వీళ్లు లిబెరల్స్ కాదా? సహనం లేదా? శృతిచిస్మ్ని తట్టుకోలేరా? అందుకే చెప్తున్నా లెఫ్ట్ పార్టీలు ముస్లిం, క్రైస్తవ పార్టీలను నమ్మకూడదు అనేది. భువనేశ్వర్లో జరిగిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒడిశా అసెంబ్లీకి సమీపంలో బారికేడ్లను ఉల్లంఘించడానికి ప్రయత్నించిన నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జీలు, వాటర్ క్యానన్లు మరియు బాష్పవాయువు ప్రయోగించడంతో ర్యాలీ తీవ్రమైంది. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, కుర్చీలు విసిరారు. వికృతంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, మహిళల భద్రత సమస్యలపై విచారణకు హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేయడంతో ఘర్షణకు ఆజ్యం పోసింది. బ్రిటన్ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లా కాలేజీలో ఒక వక్త భారతదేశ ఆర్థిక వృద్ధిని ఎత్తిచూపినప్పుడు ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాని అధిగమించిందని పేర్కొన్నప్పుడు బెనర్జీ స్పందిస్తూ, నేను దానికి భిన్నంగా ఉంటాను. ఈ వ్యాఖ్యను ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. సువేందు అధికారి ఆమెను దేశద్రోహి గా అభివర్ణించారు మరియు విదేశీ గడ్డపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. అదనంగా ఆమె పర్యటన కెల్లా కళాశాలలో నిరసనలను చూసింది. అక్కడ ప్రదర్శనకారులు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస మరియు ఇతర స్థానిక సమస్యలపై ఆమె వైఖరిని ప్రశ్నించారు. ఈ సంఘటనలు పర్యటనలో ఆమె వ్యాఖ్యల ప్రభావం మరియు ఉద్దేశం గురించి చర్చలకు ఆజ్యం పోశాయి. మార్చి 27, 2025న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లా కాలేజ్లో ఆమె చేసిన ప్రసంగంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విద్యార్థుల బృందం నుండి నిరసనలను ఎదుర్కొన్నారు. వారు బెంగాల్లో ఎన్నికల అనంతర హింస మరియు ఆర్జీ కార్ కాలేజీ కుంభకోణం వంటి సమస్యలను లేవనెత్తారు. ఆమె ప్రసంగానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారు. ఎక్కడికి పోయినా ఎంలాభం? నాలిక మంచిదైతే నలుగురు మంచోళ్లు అవుతారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు ఫెన్సింగ్ను అడ్డుకుంటున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రం భూమిని ఇవ్వడానికి నిరాకరించడంతో 450 కిలోమీటర్లు ఫెన్సింగ్ పూర్తి చేయడం ఆగిపోయిందని ఆరోపించారు. ఈ నిష్క్రియాత్మక చర్య అక్రమ చొరబాట్లకు సహాయపడుతుందని షా పేర్కొన్నారు మరియు ఫెన్సింగ్ ప్రయత్నాల సమయంలో అధికార పార్టీ కార్యకర్తలు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని అఫీజుద్దీన్గా గుర్తించబడిన 21 ఏళ్ల వ్యక్తి షోలే సినిమాలోని ఓపెన్ జీపు, ఎయిర్ రైఫిల్ మరియు ఐకానిక్ సాంగ్ మెహబూబా తో కూడిన సోషల్ మీడియా రీల్ను సృష్టించిన తర్వాత ఇబ్బందుల్లో పడ్డాడు. బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 1లోని సర్వీ హోటల్ సమీపంలో చిత్రీకరించిన వీడియో వైరల్గా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. జీపు డ్రైవర్తో పాటు అఫీజుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు మరియు రీల్లో ఉన్న ఎయిర్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. బీభత్సం సృష్టించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. వృత్తిరీత్యా వీడియోగ్రాఫర్ అయిన అఫీజుద్దీన్ తన రీల్స్ కోసం ఎయిర్ గన్ వంటి ఆసరాలను ఉపయోగిస్తున్నట్లు నివేదించబడింది. అంత
మన రెహ్మాన్ రెడ్డిగారి చలవ. ఆయన ఆధ్వర్యంలో చెలరేగపోతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని, ఇది దేశాన్ని విభజించడానికి రూపొందించబడిందని విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే సవరణ ద్వారా బిల్లును రద్దు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. బీజేపీ విభజన ఎజెండాను అనుసరిస్తోందని, విభజించి పాలించు రాజకీయాలు చేస్తోందని బెనర్జీ ఆరోపించారు. పాలక ఎన్డీఏ బిల్లును సమర్థించింది. ఇది మైనారిటీలకు ప్రయోజనం చేకూరుస్తుందని నొక్కి చెప్పగా, ప్రతిపక్షాలు దీనిని ముస్లిం వ్యతిరేకం అని ఖండించాయి. లోక్సభ 12 గంటల చర్చ తర్వాత బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. అసలు ఈమె ఉద్దేశమేంది? ఒక పక్క కొన్ని ప్రాంతాలలో ముస్లింలు మాకు వక్ఫ్ అమెండమెంట్ బిల్లు కావాలంటుంటే, ఈమె రద్దు చేస్తా అంటుందేంటి? ఈమమతా బెనర్జీకి మతిస్థిమితం తప్పింది అనుకుంటా. నేను ముసలోడిని అయ్యేలోపల ఈమె ఒక్కటైనా మంచి మాట చెప్తుందా అనేది నాకు అనుమానమే. కాంగ్రెస్ నాయకురాలు గరిమా మెహ్రా దాసోని జిహాద్ ని విప్లవం లేదా నిర్మాణాత్మక మార్పు కి ప్రతీకగా సానుకూల పదంగా అభివర్ణించారు. ఉత్తరాఖండ్లోని చట్టవిరుద్ధమైన మదర్సాలపై చర్యలపై చర్చల మధ్య ఆమె వ్యాఖ్యలు వచ్చాయి. ఆమె తీవ్రవాదాన్ని తక్కువ చేసిందని బీజేపీ నేతలు విమర్శించగా, ఈ పదం యొక్క అసలు అర్థాన్ని తప్పుగా అన్వయించారని ఆమె వాదించారు. ఈ ప్రకటన మతపరమైన పదాల వివరణపై రాజకీయ మరియు సామాజిక చర్చలకు దారితీసింది. జిహాద్ అంటే విశ్వాసాన్ని బలహీనపరిచే సందేహాలను మరియు అవినీతికి దారితీసే కోరికలను నిరోధించడం. అవిశ్వాసులకు వ్యతిరేకంగా జిహాద్ హృదయం, నాలుక, సంపద మరియు స్వీయను ఉపయోగించడం. అల్లాహ్ మార్గం కోసం శారీరక పోరాటం, ప్రసంగం లేదా అంతర్గత అసమ్మతి ద్వారా జిహాద్ చేయొచ్చు. ముందు ఇస్లాం గురించి తెలుసుకుని మాట్లాడితే మంచిది అని నా మనవి, లేకపోతే నుపుర్ శర్మ 2 అయిపోతారు అని గ్రహించాలి. కర్ణాటకలోని మంగళూరులో ఒక పాకశాల విద్యార్థిని బురఖా నలుపు రంగుతేలిక రంగులతో పోల్చితే ఎక్కువ వేడిని ఎలా గ్రహిస్తుందో చూపుతూ చేసిన ఒక సైన్స్ ప్రాజెక్ట్ 2023 చివర్లో 2024 ప్రారంభంలో వివాదానికి దారితీసింది. మతపరమైన వేషధారణపై విద్యాశాఖ అధికారులు సున్నితత్వం లేదా విమర్శనాత్మకంగా భావించిన కొన్ని సమూహాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ ఇస్లామిక్ ఛాందసవాదం వాళ్ల చిన్న పిల్లల బుర్రలని కూడా పాడు చేస్తున్నారు. ఎక్కడున్నారు ఈ అభ్యుదయవాదులు? ఒకవేళ హిందువులు గాజులు, సింధూరం పెట్టుకుంటేనే వస్తారా? ఇప్పుడు రారా? రోడ్లపై ఈద్ నమాజ్ చేసే వ్యక్తులు పాస్పోర్ట్లు మరియు డ్రైవింగ్ లైసెన్స్ల రద్దుతో సహా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మీరట్ పోలీసులు ఆదేశాన్ని జారీ చేశారు. ఈ చర్య వివాదానికి దారితీసింది. కైరానా ఎంపీ ఇక్రా హసన్ ఈ ఆర్డర్ను చట్టవిరుద్ధం అని పిలిచారు మరియు ఇది సామాజిక విభజనలను సృష్టిస్తోందని ఆరోపించారు. అన్ని మతాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను హసన్ నొక్కి చెప్పారు మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ఇది భారతదేశ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. ఇది ఆల్పైన్స్ వాళ్ల వైఖరి ఏంటో అర్థం కాదు. ఒకరు ఎక్కడ నమాజ్ చదివితే అది వక్ఫ్ అంటాడు, ఒకరు మేము ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చదువుతామంటారు. నాకు అర్థం కాక ఒకటి అడుగుతా, కైరణ మిమ్మల్ని ప్రతిరోజు కనీసం మస్జీద్కి వచ్చి నమాజ్ చేసేందుకు మీ మౌలానాలలో ఎంతమంది సుముఖంగా ఉన్నారు? 32 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఈద్ గిఫ్ట్ కిట్లను పంపిణీ చేసే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తంగా సోగతి మోదీ ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 32,000 మసీదుల సహకారంతో ఆహార పదార్థాలు, దుస్తులు మరియు పండుగ అవసరాలతో కూడిన ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. బీజేపీ మైనారిటీ మోర్చా నేతృత్వంలోని ప్రచారం సంక్షేమ పథకాలను ప్రోత్సహించడానికి మరియు ముస్లిం సమాజంలో సద్భావనను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. 32 లక్షల ఈద్ కిట్లను పంపిణీ చేయడం వల్ల ముస్లింలకు నిజమైన సంతోషం కలగదని పేర్కొంటూ బీజేపీ చేపట్టిన సోగతే మోదీ కార్యక్రమాన్ని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ విమర్శించారు. ఈద్కు ముందు అన్యాయంగా ఖైదు చేయబడిన అమాయక ముస్లింలను విడుదల చేయడం ద్వారా నిజమైన ఆనందం వస్తుందని ఆయన వాదించారు. బీహార్ ఎన్నికలకు ముందు ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ ఈ ప్రచారాన్ని ఉపయోగించుకుంటోందని అజ్మీ ఆరోపించారు. ఒక సగటు ముస్లిం ఏనాడునూ బీజేపీకి ఓట్లు వేసినట్టు లేదు, కానీ ఈ బీజేపీ మాత్రం ముస్లింలను చంక ఎక్కించుకుని బుజ్జగించడం మానదు. హిందువులను బుజ్జగించేవాళ్లు ఎక్కడున్నారో
ఈ రాజకీయ పార్టీలలో తెలియట్లేదు. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్